హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చార్మింగ్ చార్వి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నా వీడియో ఏంటంటే మా అన్నయ్యకి బాబు పుట్టాడు అనమాట. సో వాడిని ఉయ్యాల వేయడం రేపు అందుకొని ముందు రోజు నైట్ డెకరేషన్ అయితే చేపిస్తున్నాం. మా చార్వి చూసారా అసలు ఏ మాత్రం పడుకోకుండా అలా డ్యాన్స్లు వేస్తుందో అక్కడ. మేము వచ్చి చాలా సింపుల్గా ట్రెడిషనల్గా ఉండాలని అనుకున్నాం అనమాట. అందుకని చాలా పిక్స్ చూసి ఒక పిక్ సెలెక్ట్ చేసుకున్నాము. అందులో మళ్ళీ కృష్ణుడు ఉయ్యాల్లో ఊగేది పెట్టామన్నమాట. విడిగా బయట నుంచి తీసుకొచ్చి ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం, కానీ చాలా బాగా కుదిరిందండి డెకరేషన్ అయితే. నేను ఫొటోస్ షేర్ చేస్తాను, చూడండి ఒకసారి. ట్రెడిషనల్ అనగానే ఇలా కుందులు ఉంటే చాలా బాగుంటుంది కదా, సో మంచిగా వస్తుంది లుక్ అనేది, అందుకని చెప్పి మేము ఇలా సెలెక్ట్ చేసుకున్నాం. బట్ అన్నిటికీ డెకరేషన్ అయితే చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసరికి 10:30 అయిపోయింది అనమాట. టైం వచ్చి 12 అలా అయిపోతుంది. బయట మొత్తం అయిపోయినట్టే. ఉయ్యాల కూడా వాళ్ళే తెచ్చుకునేలాగా మేము మాట్లాడామన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చి కార్పెట్ వేశారు కదా, ఇదైతే మీకు వీడియోలో చూస్తే ఎలా ఉందో తెలీదు, బయట నుంచి చూస్తుంటే ఆ కార్పెట్ అనేది చాలా బ్రైట్గాని డెకరేషన్ డామినేట్ చేసేస్తుంది అనమాట. సో నచ్చక మళ్ళీ ఇలాగా మా ఇంట్లో ఉంటే ఈ కార్పెట్ వేయించాము. ఇది వేసాక ఇంకా బాగా వచ్చింది. బాబుకి కూడా ట్రెడిషనల్ లుక్కే అనుకున్నాం అనమాట, అందుకే ఫ్లవర్ డెకరేషన్ చేయించాము, బెలూన్ డెకరేషన్ కాకుండా. వీళ్ళిద్దరూ చూడండి, వీళ్ళిద్దరు దిగాలి. వాడు మా రఘు అనమాట, మా అక్క వాళ్ళ అబ్బాయి. మా రఘు మా చార్వి అసలు పడుకోకుండా ఆడుతున్నారు అనమాట. అసలు ఎక్కడ ఎనర్జీ తగ్గట్లేదు, మామూలుగా అల్లరి చేయలేదు అనమాట డెకరేషన్ అయినంత వరకు. నేనైతే బాబుని ఇప్పుడైతే చూపించట్లేదు, వాడు చాలా చిన్నగా పుట్టాడు అనమాట, 8 monthsలో పుట్టేశాడు. ఉయ్యాల్లో వేసినప్పుడు కూడా ఫంక్షన్ అంతా పెద్ద నేనేం షూట్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామికి డబ్బులు తోస్తున్నాం అనమాట. మేము మా పిల్లలందరికీ కూడా తోసాము, సో వీడికి కూడా తోస్తున్నాము. 21st డే రోజే తీసుకొచ్చి అలా కాటా మీద పెట్టి డబ్బులు తోస్తామన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి 23rd డేన బాబుకి శాంతులు అనేవి వచ్చినాయి అనమాట. సో ఆ శాంతులు చేయడానికి అని చెప్పి గుడికి అయితే వచ్చాము. యాక్చువల్గా అయితే మేము కొండ మీద మా శివాలయానికి వెళ్ళాలి. ఆ రోజు చాలా పెద్ద వర్షం రావడం వల్ల ధవళేశ్వరం అగస్తేశ్వర స్వామి శివాలయానికి అయితే వచ్చాము. వచ్చి మొత్తం సామాన్లన్నీ తీస్తున్నాం అనమాట, కారులో తెచ్చి గుడిలో పెడుతున్నాము. మా పంతులు గారు రావాలి, సో ఈలోపు అవన్నీ తెచ్చి పెట్టేసుకుంటే ఒక పని అవుతుందని చెప్పి పెట్టేసుకుని గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసామన్నమాట. ఫస్ట్ ఉయ్యాల్లో వేసినప్పుడు చాలా హడావిడిగా ఉండడం వల్ల నేను అసలు ఏం షూట్ చేయలేకపోయాను. కొన్ని ఫొటోస్ అయితే ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి గుడిలో కూర్చుని ఉన్నామన్నమాట, పంతులు గారు వాళ్ళు వస్తారని చెప్పి. శాంతులు అంటే చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారండి పంతులు గారు. అండ్ మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఒకసారి నేను లిస్ట్ అనేది షేర్ చేస్తాను. ఇప్పుడైతే వచ్చేసారండి పంతులు గారు, వచ్చి మొత్తం అన్నీ సర్దుతున్నారనమాట. వాటన్నిటికీ వచ్చేసి లిస్ట్ అనేది చాలా పెద్దదన్నమాట. ఇంకోటి ఏం చేసామంటే పంతులు గారు 10 kgs పుల్లలను రాశారు. అది మాకు అర్థమాక 10 kgs పువ్వులు తెచ్చామన్నమాట. కొంచెం ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి కదండి అలా చిన్న చిన్న మిస్టేక్స్. సో మా డాడీ వాళ్ళు వెళ్ళారు తేడానికి. అండ్ వీళ్ళు అయితే ఇప్పుడు పూజలో కూర్చుని పోతున్నారు. ఫస్ట్ గణపతి పూజ చేసి తర్వాత మొదలు పెడతారనమాట. ఎంత బాగా చేశారంటే పూజ అయితే చాలా బాగా అనిపించిందండి. కొన్ని నక్షత్రాలు ఉంటాయంట కదా, శాంతి నక్షత్రాలు, వాటికి ఇలా శాంతులు చేస్తారనమాట. అండ్ ఇప్పుడైతే అంట శాంతులు తగిలినా తగలకపోయినా కూడా చేపిస్తున్నారంట, పిల్లలకు మంచిదని చెప్పేసి. పూజ చేస్తున్నప్పుడు మా పంతులు గారు ఏం చేశారంటే ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనం పూజ ఎందుకు చేయించుకుంటున్నాము, దాని ఫలితం ఏంటి అన్నీ మనకు అర్థమవుతాయి అనమాట. చాలా చాలా బాగా చేశారు. నేను ముందు అభిషేక సమేత ఆదిత్యాది నవగ్రహ ఆరాధన
సమేధ ఆదిత్యాదిత్యా దాన్ని పెట్టుకో. అలా 2 అక్షంతలో పుష్పం వేసి సోమవారం వచ్చాయి. అసలు అయితే అమృతమై ప్రాణ అమృతమాప ప్రాణ మీ మనసులో ఏదైతే కోరుకుందో ఆ కోరుకో ఏమనగా కలుగుపోయి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆనందమైన జీవితాన్ని ప్రసాదించినయ్యా అని స్వామి దండం పెట్టుకుని ఇష్టకామ్యార్థ అని అప్పుడు లోపల కనుక్కోవాలి. నేను చెప్తాను ముందు కోరుకో. మేమైతే ఇలా బ్యాక్ కూర్చున్నాము. చార్వి వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది అనమాట. దానికి చాలా ఇష్టం అండి పిల్లలంటే. వాడు పుట్టినప్పటి నుంచి తెగెత్తేసుకుంటుంది. గణపతి పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి అక్కడ ఒక మూకుడి పెట్టారు కదా, మట్టి మూకుడి. అందులో ఆయిల్ పోసి ఆయిల్లో బాబుని చూడాలన్నమాట మా అన్నయ్య. అంటే శాంతులు 2 రకాలుగా ఉంటాయి. పేగి మెడలో వేసుకుపడితే అసలు చూడకూడదు, లేదు మామూలు శాంతులు అయితే స్టార్టింగ్ రోజు పుట్టిన వెంటనే చూసేస్తే చూడొచ్చు. సో ఇప్పుడైతే మా ఓడికి మామూలు శాంతులే అనమాట. అయినా కూడా అలా నూనెలో చూపిస్తారు బాబుని. అందులో దాని నిండా నూనె పోసి బాబుని తిరగవేసి చూపించాలన్నమాట. అది వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. అది నూరకొస్తే మళ్ళీ బాబు కనబడ్డు. అంటే ఒక టవల్ అడ్డు పెట్టేసి చూపిస్తారు. నూనె అయితే పోసేశారు. అందులో నీడది సరిగ్గా కనబడుతుందా లేదా అని చెప్పి ఒకసారి ముందు చెప్తున్నారనమాట, ఎలా ఉంటుందో ఎలా చూడాలి ఏంటో అన్నీ. అండ్ టవల్ అయితే అడ్డే వేసేసారు. నేనే ఇప్పుడు బాబుని బాల్తాగా పడుకోబెట్టి చూపించాలన్నమాట, ఆయిల్లో కనబడేలాగా తీసుకొచ్చాను. చూడండి చాలా చిన్నగా ఉంటాడు. ఆ బట్టల వల్ల అలా కనబడుతున్నాడు, కానీ లేదంటే అసలు చాలా చిన్నగా పుట్టాడండి. చాలా భయం వేస్తుంది అనమాట. యాక్చువల్గా అయితే నాకు పిల్లలంటే చాలా ఇష్టం, చాలా ఈజీగా ఎత్తుకుంటాను. కానీ వీడిని అయితే మాత్రం ఫస్ట్ రోజు ఎత్తుకున్నప్పుడు నాకు లిటరల్లీ హ్యాండ్స్ బాగా షేక్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడైతే ఎత్తుకోక అలవాటు అయిపోయి కొంచెం ఈజీగా ఎత్తుకోగలుగుతున్నాను అనమాట. చూసారు కదా, అలా చూపించి అన్నీ కనబడుతున్నాయి లేదా, కళ్ళు ముక్కు చెవులు అన్నీ అడుగుతారనమాట పంతులు గారు. వాడు బొట్టు కనబడుతుందా లేదా అన్నీ అడుగుతారు. అన్నీ క్లారిటీగా చూడాలన్నమాట. సో అందుకని చెప్పేసి అంతసేపు చూపిస్తారు నూనెలో. ఇప్పుడు వచ్చేసి ఒక పుల్ల తీసుకుని వాడు బొట్టు ఉన్న ప్లేస్లో ఒక 3 గీతలు గీయమని చెప్పారు. ఎందుకో నాకు తెలీదు. సో అదైతే చేయించారనమాట. ఇప్పుడు వచ్చేసి అందరూ అక్షింతలు వేస్తున్నారనమాట. వాడు ముఖం మీద చెవుల్లో అది పడకూడదని చెప్పి అలా హ్యాండ్ అడ్డు పెట్టమన్నారు. పంతులు గారు చెప్పారు పెట్టమని. ఇప్పుడు వచ్చేసి అన్నయ్యని వదిన పూజ చేస్తున్నారనమాట. సో బాబుని తీసుకుని పక్కనే ఉండాలంట బాబు కూడా. వాళ్ళలో ఉంటే పూజ చేయడం అంత కుదరదు కదా. సో కూర్చోమన్నారనమాట నన్ను. వచ్చేసి నేను బాబుని ఒళ్ళో కూర్చున్నాను. అవన్నీ సెట్ చేస్తున్నాను మళ్ళీ వాడికి. ఎందుకంటే అసలు చల్లదనం అనేది తగలకూడదు అన్నారండి. సో బయట ఉన్నాడు కదా, అన్నీ మళ్ళీ కప్పేస్తున్నాను అనమాట వాడికి, అసలు ఎటువంటి చల్లదనం అనేది తగలకుండా. रुद्रं साङ्गं सायमावायामि स्थापयामि पूजयामि गौरीं साङ्गं सायमावायामि गौरीमावाहयामि स्थापयामि पूजयामि गणानां त्वा गणपतिं हे गोविन्द वीणाभवत्ता जयराज ब्रह्मणां ब्रह्मणस्पदानोदविसे गणपति अक्षंतలు వేశారు. గణపతి పంచలోకపాలకులు అంటారు. ఏంటంటే గణపతి దండం పెట్టుకో. గణపతి పంచలోకపాలక ప్రసాద సిద్ధిరస్తు. నక్షత్రం భవత్స్వ నక్షత్రం అస్మిదస్తరస్పరంగః అస్మిదస్తరస్పరంగః అస్వబాజీవయోవరిః అస్మి నక్షత్రం సాంగావయామి స్థాపయామి.
सूर्यग्रहमावायामि स्थापयामि पूजयामि सूर्यग्रह अतिदेवतं सांघं सायुधं सवाहनं पुत्रमध्यमन्त्रमनुभारवतं सूर्यग्रह अधिदेवतमावायां स्थापयामि पूजयामि सूर्यग्रह प्रत्यधिदेवतं सांघं सायुधं सवाहनं पुत्रमध्यमन्त्रमनुभारवतं सूर्यग्रह प्रत्यधिदेवतमावायां स्थापयामि पूजयामि स्थिरो भव अधिदेवता प्रत्यधिदेवता यजमानस्य संपूर्ण आरोग्यदासित्यर्थं सूर्यग्रह प्रसाद सिद्धिरस्तु మనకి ప్రత్యక్షంగా కనిపించి నారాయణ సూర్యనారాయణమూర్తి ఎదురుకుండా కనబడతారు. ఆయన ఏమిస్తాడయ్యా మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు సూర్యుడు. ఆయన మహానుభావ మా యొక్క కుటుంబానికి చంద్రగ్రహం చంద్రగ్రహ అధిదేవత ప్రత్యదేవత అసిజమానస్య మనఃకారక చంద్రగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. చూడు మానవులకి ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత డబ్బు ఉన్నా ఎన్ని వాహనాలున్నా మానవుడికి ఏం లేకపోతే లోటుగా ఉంటుంది. ఎప్పుడు మనశ్శాంతి లేకపోతే ఎన్ని ఉన్నా అర్థమేట. అలాంటి మనశ్శాంతిని ప్రసాదించేవాడు చంద్రుడు. ఉదయం సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, రాత్రి చంద్రుడు మనశ్శాంతిని ఇస్తాడు. ఆ మనశ్శాంతి ఏమి లేకపోయినా మనశ్శాంతి లేకపోతే ఎన్ని ఉన్నా అర్థమేట. అలాంటి మనశ్శాంతిని ప్రసాదించేవాడు చంద్రుడు. ఆయన మహానుభావ యొక్క కుటుంబానికి మనశ్శాంతిని ప్రసాదించే ఆనందం. ఇప్పుడు వచ్చేసి నవగ్రహాలకి పూజ చేస్తున్నారండి పంతులు గారు. ఏ గ్రహం మనకి ఏ రకంగా లాభం అనేది ఇస్తుంది అనేది చాలా వివరంగా చెప్తున్నారు అనమాట. ఇప్పటి వరకు నాకు తెలియదు దేనివల్ల ఏమి అవుతుంది అని చెప్పి. పూజ అయితే అయిపోయిందండి, ఇంకా హారతి ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి హోమం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. రాజాదిరాజాయ సాహినే నమో వై స్వరాయ నమః కామకామాయ మహిమోదాదు కుబేరం బ్రహ్మణోదపతి నారాయణాయ వత్సహే వాసుదేవాయ నమః అన్నావృష్ణోదయాదు మహాదేవే గుప్తే విష్ణువర్తే అన్నోర్చోదయాదు అస్మృతాయ మహాదేవాయ నమః అన్నోర్చోదయాదు మహాదేవాయ వత్సహే వత్సహే అన్నో గౌరీ ప్రచోదయాదు శ్రీ నక్షత్ర పూర్వగాదిత్యాద నమగ్రహమండలాయ హోమానికి అయితే రెడీ చేసేసారు. అక్కడ పూజ అయిపోయింది. ఇప్పుడు హోమంలో అయితే కూర్చుని పోతారు. వీడియోస్ కంటిన్యూస్గా పెడదాం అనుకుంటున్నాను, బట్ అవ్వట్లేదు అనమాట. చాలా రోజులు అయిపోయింది నేను వీడియో పోస్ట్ చేసి. ఎందుకంటే చెప్పాను కదా బాబు 8th monthలో పుట్టాడని, దానివల్ల వాడిని చూసుకోవడం అది సరిపోయింది అనమాట. చాలా చిన్నగా పుట్టాడు కదండి, దానివల్ల చాలా జాగ్రత్తగా చూడవలసి వచ్చేది అనమాట. అందువల్ల ఇంకా అసలు పోస్ట్ చేయడం అయితే అవ్వలేదు. ఈ వీడియో తీసి చాలా రోజులు అయిపోయింది అనమాట. వెంటనే పోస్ట్ చేద్దామని చెప్పి సగం అనేది ఎడిట్ చేశాను, ఇంక తర్వాత కుదరలేదు. ఇప్పటికీ కుదిరింది అనమాట పోస్ట్ చేయడానికి.
హోమం కూడా అయిపోతుందండి. ఇంకా బాబుని కూడా తీసుకురమ్మన్నారు అనమాట. సో అందుకని చెప్పి నేను కూర్చుంటున్నాను. బాబు కూర్చోలేడు కదా, వాళ్ళ అమ్మకి ఇవ్వచ్చు. బట్ ఏంటంటే అక్కడ బాగా వేడి తగులుతుందని చెప్పి నేను కూర్చోబెట్టుకున్నాను. మళ్ళీ నేను కూర్చోబెట్టుకున్నాను ఏంటి, నేను వచ్చి పక్కన కూర్చున్నాను ఏంటని అనుకోకండి. సో హోమం అయితే అయిపోయింది. ఇంకా అన్ని పూజలు చాలా చక్కగా జరిగినాయండి. శాంతి పూజ ఏంటి, నవగ్రహాల పూజ ఏంటి, అభిషేకం ఏంటి, హోమం ఏంటి, చాలా బాగా జరిగినాయి అన్నమాట. ఇంకా అందరం కలిసి ప్రదక్షిణం చేస్తున్నాం హోమం చుట్టూ. చేసేసాక ఒకసారి గుడి చూద్దాం అన్నట్టుగా అనుకున్నాము. అండ్ వర్షం కూడా తగ్గింది అనమాట. మేము వచ్చేసరికి చాలా పెద్ద వర్షం పడుతుంది. సో ఇప్పుడైతే కొంచెం తగ్గింది, మబ్బుగా ఉంది కానీ తగ్గింది అనమాట. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాము, ఈ గుడికి వచ్చాము కానీ పెద్ద ఐడియా కూడా లేదు. ఒకసారి చూద్దామని చెప్పి మీకు కూడా చూపించేద్దామని చెప్పి నేను జస్ట్ అలా షూట్ చేశాను అనమాట. బయటే చేశానులేండి. చాలా బాగుంటుందండి ఈ గుడి అయితే మాత్రం. నాకు ఒకటి ఏమనిపించిందంటే, ఏదైనా వీడియో తీసాము అంటే వెంటనే ఎడిట్ చేసి పెడితే తప్ప, ఇలా ఇన్ని రోజులు అయ్యాకే ఎడిట్ చేస్తే అప్పుడు ఏం చేసామో ఏంటో నాకు అసలు ఏం గుర్తురావట్లేదు అనమాట. సో వెంటనే చేసేస్తే ఆ ఎక్స్పీరియన్స్ అంతా అలా చెప్పేయగలుగుతాం వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు. ఇలా ఇన్ని రోజులు అయిపోయాక అప్పుడు ఏం జరిగిందో ఏంటో నాకే అర్థం అవ్వట్లేదు అనమాట. వీడియో చూసి ఇలా అయిందా ఇలా అయిందని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడైతే హారతి ఇచ్చేస్తున్నాము. ఇంకా హారతి ఇచ్చేస్తే అయిపోయినట్టే. మేమైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతాము. పూజలన్నీ అయ్యేసరికి 11:30, 12 అలా అయిపోయిందండి. మార్నింగ్ వర్షం రావడం వల్ల ఎలా అవుతుంది ఏంటి అని చాలా కంగారు పడ్డాం అనమాట. అంటే పెద్దోళ్ళు మేము వెళ్ళిపోతే ఓకే పర్లేదు, వర్షం వచ్చినా ఏమొచ్చినా ఏదోలా చేసేసుకుంటాం. కానీ చిన్ని బేబీ ఉంది కదా, పైగా చలిగాలి అది తగలకూడదని చెప్పారు డాక్టర్స్. ఎలా తీసుకెళ్తామో అసలు ఎలా అవుతుంది ఏంటని కొంచెం టెన్షన్ అనిపించింది. బట్ అన్నీ కూడా చాలా చక్కగా అయినాయి. నేనైతే వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీకు ఎలా అనిపించిందో, అంతేకాకుండా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయడం మర్చిపోకండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.